కొల్లేరు శాంతించడం లేదు, వరద తగ్గడం లేదు. 10 రోజులుగా కొల్లేరులో వరద పెరుగుతూనే ఉంది. కాయకలూరు ఏలూరు రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో 5 రోజులుగా ఆ మార్గంలో రాకపోకలు బంద్ అయ్యాయి. ఏలూరు రూరల్ పరిధిలోని గుడివకలంక, పత్తికోలలంక, మొండికోడు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. బుడమేరు వరదకు తోడు దాదాపు 20 డ్రైన్ల నుంచి వచ్చే వర్షం నీటితో కొల్లేరు సరస్సులో నీటిమట్టం పెరుగుతోంది. ఇప్పటికే ఏలూరు రూరల్ పరిధిలోని గుడివాకలంక, పత్తికోల్లంక, మొండికోడు గ్రామాలకు, పెనుమాకలంక, మనుగురు వంటి 9 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏలూరు కాయకలూరు రహదారిపై 6 రోజుల నుంచి రాకపోకలు బంద్ అయ్యాయి. వరద ప్రవాహం కొనసాగడంతో కొల్లేరు గ్రామాల పరిస్థితి దయనీయంగా మారుతోంది. తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Veka's been just everywhere. కొల్లేరు సరస్సుకు వరద ప్రవాహం కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఏలూరు రూరల్ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుచూపు మేరలో ఎటు చూసినా నీరే కనిపిస్తూ ఉంది. ఈ కరెంటు పోల్ల మధ్యన ఉండేటటువంటిది రహదారి. దానిపైన 3 నుంచి 4 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో గుడివాకలంక, పత్తికోళ్లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మొండికోడు గ్రామానికి పూర్తిగా అసలు జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. గడిచిన వారం రోజులుగా ఎగువ నుంచి భారీగా వస్తున్నటువంటి వరద నీరు బుడమేరుకు తమ్మిలేరు తోడు కావడం, చుట్టుపక్కల ఉండేటటువంటి దాదాపుగా ఒక 20 డ్రైన్ల నుంచి వరద నీరు, వర్షం నీరు కొల్లేరులో చేరుతోంది. దీంతో కొల్లేరు పెదాడ్లగాడ వద్ద ఎప్పుడూ లేనటువంటి స్థాయిలో వరద నీరు పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం 3.5 మీటర్లు దాటి అక్కడ వరద నీరు ప్రవహిస్తోంది. మరొక 10 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు పెరిగితే ఈ ప్రాంతంలో మరిన్ని గ్రామాలు ముంపు బారిన పడేటటువంటి అవకాశం ఉంది. కొల్లేరు పరిధిలో దాదాపుగా 42 లంక గ్రామాలు ఉంటే వాటిలో ఇప్పటి వరకు సగానికి పైగా ముంపు బారిన పడినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రహదారి పైన ఎప్పుడు కూడా ఈ రహదారి కంటే కూడా ఒక 3 నుంచి 4 అడుగుల కిందకి కొల్లేరు సరస్సు ఉంటుంది. కానీ ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరు, ఆ వరద నీరు కిందకి దిగువకు వెళ్లేటటువంటి అవకాశం లేకపోవడంతో ఇక్కడ ఎక్కడికక్కడ వరద నీరు ఉండిపోతూ ఉంది. లంక గ్రామాలకు వెళ్లాలంటే పడవలపైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ కూడా గడిచిన 5 రోజులుగా వరద నీరు పెరుగుతూ వస్తోంది తప్ప తగ్గనటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మళ్ళీ ఇప్పుడు వరద నీరు ఎగువ నుంచి మళ్లీ బుడమేరు ద్వారా, అలాగే తమ్మిలేరు ద్వారా ఇంకా నీరు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో లంక గ్రామాలు మరింత ఇబ్బంది పడేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ ఇటు కైకలూరు వెళ్లేటటువంటి రహదారి పైన 5 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో గడిచిన వారం రోజులుగా అటువైపు రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇంకా వరద ఎప్పటికి తగ్గుతుంది, ఎప్పటికీ ఈ ప్రాంతమంతా క్లియర్ అవుతుంది అని చెప్పలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ గుడివాకలంక, అలాగే ప్రతికోళ్లంక, మొండికోడు గ్రామాలకి వెళ్లేటటువంటి రహదారి పైన నీళ్లు ప్రవహించడంతో భారీ వాహనాలు గాని కనీసం ఏ వాహనాలను అనుమతించినటువంటి పరిస్థితి. ఇటు ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేసి ప్రస్తుతానికి ఏ వాహనాలు రాకపోకలు సాగకుండా అయితే చూస్తున్నారు. వరద నీరు పెరిగితే ఇంకా చేపల చెరువులకి, అలాగే లంక గ్రామాలకి మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, కొల్లేరు లంక గ్రామాల నుంచి.